వేళల్లో ఎంత ఎలక్షన్ కమిషన్ ఉన్నా కూడా మోటూరు గ్రామంలో మట్టి మాఫియా ఇంకా మట్టిని తీస్తూనే ఉన్నారు. మోటూరు గ్రామంలో మరి వీటన్నిటికీ పర్యవసానం మనకి ఒక ఏంటి మార్పు ఏం కావాలి? మీకోసం నిలబడే వ్యక్తులు కావాలి. మీకు అసెంబ్లీలో మీకోసం పోరాటం చేసేవాళ్ళు కావాలి. మీకోసం అసెంబ్లీకి వెళ్ళి చొక్కా పట్టుకొని నిలదీసేవాళ్ళు కావాలి. ఇది మాది అలాంటి సమూహం. అందరం ఈ నేల కోసం పడి చచ్చిపోయే వాళ్ళం. ఆత్మగౌరవం కావాలనుకునే వాళ్ళం. తెలుగు ఆత్మగౌరవం కోసం పనిచేసే వాళ్ళం. మీకు అండగా ఉండాలనుకునే వాళ్ళం. ఈ రోజున ఈ 13 ఎన్నికల్లో మీరు ఏ మాత్రం సంకోచించకుండా భయపడకుండా భవిష్యత్తును ఆలోచించి మీరు ఒకసారి చూడండి. అడ్డగోలుగా ఇసుకను దోచేశారు. అడ్డగోలుగా మట్టిని దవ్వేస్తున్నారు. ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు. ఉద్యోగులకు సిపిఎస్ ఇవ్వలేదు. తాగునీరు రైతులకు సరిగ్గా ఇవ్వలేదు. గిట్టుబాటు ధర లేదు. మద్దతు ధర లేదు. కనీసం సాగునీరు లేదు. తాగునీరు లేదు. ఆక్వా రైతులకేమో కూర్చోబెట్టి ₹1.50 కరెంట్ ₹5 చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు, తవ్వే కొద్దీ మొత్తం రత్నాల్లాగా వీళ్ళ చెడు పనులన్నీ బయటికి వస్తూనే ఉంటాయి. ఇది మీ బాధ్యత. ఇది మేము వచ్చి ఈ రోజున మేమందరం బయటకు వచ్చాం. అందరం కూడా సైజులు తగ్గించుకున్నాం. చంద్రబాబు గారు తన పార్టీని సైజు తగ్గించుకున్నారు. జనసేన ఎదిగిన జనసేన పార్టీని తగ్గించాను నేను. బీజేపీ అసలు రావాలా వద్దా అంటే కేంద్ర నాయకత్వం ఒప్పించాను. ఇందరం కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత బాగుండాలని ఒకే ఒక ఆకాంక్ష తప్ప ఇంకే స్వార్థం లేదు. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను. నాకు పోరాటం ఇష్టం. మీకోసం అసెంబ్లీలో గళ వినిపించాలి. అలాగే రాము వెనిగళ్ల గారు నేను కలిసి మన కృష్ణా జిల్లా పుడివాడ సమస్యల మీద మనస్ఫూర్తిగా మీ గొంతు మీ కష్టాలకి గళ వినిపిస్తాం. అలాగే ముఖ్యంగా మహిళలకి కీలకమైన కొన్ని అంశాలు చెప్తాను. ఇప్పుడు దాకా రాష్ట్రంలో జగన్ 1200 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు పడ్డ డబ్బులు ఇవ్వాల హాస్పిటల్స్కి. అందుకని ఇవన్నీ ఆలోచించి ప్రతి కుటుంబానికి ₹25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే తీసుకునే బాధ్యత తీసుకుంది కూటమి ప్రభుత్వం. అలాగే మహిళలకి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లని సంవత్సరానికి ఇవ్వాలి అన్నది బలమైన నిర్ణయం తీసుకున్నాం. అలాగే ఉద్యోగులకి సకాలంలో జీతాలు, పోలీసులకి అలాగే హోంగార్డ్స్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని హోంగార్డులు పరిస్థితులను కూడా అర్థం చేసుకుని వారికి అండగా నిలబడతాం. రైతాంగానికి కాలువల్లో పుడికలు తీయించడం, అలాగే సాగునీరు, చిన్న చిన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా నిర్వహణలు సమర్థవంతంగా చేసేలాగా, అలాగే ముఖ్యంగా ఉపాధి అవకాశాలు వచ్చేలాగా, ఇంతమంది యువతకి ఉపాధి అవకాశాలు రావాలంటే బలమైన ప్రభుత్వాలు ఉండాలి. దానికి అండగా ఉంటాం. అలాగే దివ్యాంగులకి ఎక్కడికి వెళ్ళినా సరే పాపం ఇబ్బంది పడతా ఉంటారు. వైసీపీ ప్రభుత్వం దివ్యాంగులు కూడా భయపడద్ది. అలాంటి దివ్యాంగులకి ₹6,000 నెలకి కూటమి ప్రభుత్వం అందించబోతుంది. అలాగే ముఖ్యంగా అసలు కంప్లీట్ గా మనకి నడవలేని వాళ్ళు, మంచానికి అతుక్కుపోయిన వాళ్ళ దివ్యాంగులు లాంటి పరిస్థితి